పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సోదరులారా, మీకందరికీ ఈ ఆగమనపు 3వ ఆదివారపు రోజున మన ప్రభు అయిన యెహోవాదేవుడు అనుగ్రహించిన ఈనాటి పవిత్ర వాక్యములను చదువుకొని ధ్యానించుకుని పోయే ముందు మీకందరికీ ఈ వాక్య పరిచర్యకై స్వాగతం పలుకుతున్నాను. ముందుగా మనం చదువుకొని పోయి వాక్యాలను సక్రమంగా అర్థం చేసుకోవటానికి, ఆ వాక్యాలను వివేకంతో వివేచనతో ధ్యానించుకోవటానికి మన పవిత్రాత్మ సర్వస్వ శక్తిని వేడుకుంటూ వాక్యాన్ని ప్రారంభించుకున్నాం. ప్రార్థన. తండ్రి యెహోవాదేవా, సర్వశక్తివంతుడా, సర్వమునకు మూలకారకుడా, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలుగును గాక. ప్రభువా, తండ్రి యెహోవాదేవా, మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ పవిత్ర వాక్యాలను మేము చదువుకొని మీ పవిత్రాత్మ సర్వస్వ శక్తి చేత ఆ వాక్యాల యొక్క గూఢార్థాన్ని గ్రహించి వివేకంతోనూ వివేచనతోనూ ఆ వాక్యాలను అర్థం చేసుకొని వాటిని మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ అనుదిన జీవితంలో ఆచరించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మా నాథుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు అనుగ్రహించిన పవిత్ర వాక్య సువిశేషము లోకగారి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 18వ వచనం వరకు. లోకగారి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 18వ వచనం వరకు. అందులకు జనులు, మేము ఏమి చేయవలేను అని యోహానును అడుగగా, 2 అంగీలు ఉన్న వ్యక్తి ఏమీ లేని వానికి 1 అంగీని ఇయ్యవలెను. భోజన పదార్థములో ఉన్న వ్యక్తి కూడా అట్లే చేయవలేను అని యోహాను గారు సమాధానం చెప్పాను. ఆ తరువాత సుంకర్లు బాప్తిస్మ యోహాను గారికి వద్దకు వచ్చి బాప్తిస్మం పొందుటకు వచ్చి, బోధకుడా, మా కర్తవ్యమేమి అని అడుగగా, అతడు వారితో, నిర్ణయించబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీ తీసుకొనవలదు అని పలికెను. రక్షభటులు వచ్చి, మేము ఏమి చేయవలేను అని ప్రశ్నించగా, బలాత్కారంగా కానీ అన్యాయంగా కానీ ఎవరిని కొల్లగొట్టవద్దు, వేతనంతో మీరు సంతృప్తి పడు అని యోహాను గారు వారికి సమాధానం ఇచ్చాను. అది చూసిన ప్రజలు, ఈ యోహాను క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనిచుండగా, యోహాను గారు వారితో ఇట్లనెను, నేను నీటితో మీకు బాప్తిస్మము ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు. నేను ఆయన పాదరక్షలను వారును ఇప్పటికైనను యోగ్యుడను కాను. ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానము చేయించును. తూర్పార పట్టుటకు ఆయన చేతి యందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యాగారము తూర్పార పట్టిన గింజలను గిడ్డంగుల యందును భద్రపరిచి పొట్టును ఆరని అగ్నిలో కాల్చివేయను. ఇట్లు యోహాను అనేక విషయములను ప్రజలకు హెచ్చరించుచు సువార్తను ప్రబోధించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు యందు గౌరవ విశ్వాసులారా, ఇదిగో ఈనాడు మనకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు అనుగ్రహించినటువంటి సువిశేష వాక్యాల యొక్క ముఖ్య అంశము
జాగరూకులై ఉండు అను అంశము. ఈ విషయాన్ని యోహాను గారు ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు తెలియజేశారు. ఈనాడు మనందరికీ తెలియజేస్తున్నారు. అయితే మనం చదువుకున్నటువంటి ఈ దైవ వాక్కులో ప్రతి దేశంలోనూ ఉన్నటువంటి ప్రజల యొక్క తరగతులను విభజిస్తూ చెప్తున్నారు. ఈనాడు సువిశేషంలో మనం 3 తరగతుల యొక్క ప్రజలను మనం విన్నాం. వారు ఎవరంటే, మొదటిగా సామాన్య ప్రజలు, రెండవదిగా పన్ను వసూలు చేసే ప్రభుత్వ ఉద్యోగస్తులు, మూడవదిగా దేశాన్ని రక్షించే సైనికులు లేక శాంతి సమాధానాన్ని కాపాడే ఈనాడు మనం పోలీసులు అనుకోవచ్చు, మరియు సైనికులు కూడా ఉంటారు. అయితే వీరిలో ఈ 3 తరగతులకు సంబంధించినటువంటి ప్రజల్లో మొదటి వారు సామాన్య ప్రజలు. వారు చేయవలసిన పని ఏంటో కూలంకషంగా వారికి తెలియజేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు చేయవలసిన పని ఏంటో వారికి కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా దేశాన్ని కాపాడే సైనికులు ఏం చేయాలో అది కూడా తెలియజేస్తున్నారు. అనగా ఈనాడు మన సమాజంలో ఉన్నటువంటి మన వీరంతా మనమే. అయితే మొదటిగా సామాన్య ప్రజలు ఏం చేయాలో వారికి మన ఈ సువిశేషం ద్వారా బాప్తిస్మ యోహాను గారు ఏం తెలియజేస్తున్నారో నేర్చుకుందాం. మొదటిగా సామాన్య ప్రజలమైన మనము దాన ధర్మాలు చేయాలంటున్నారు. మన దగ్గర ఉన్నటువంటి బట్టలు కానీ ఆహారం కానీ లేని వారికి ఇవ్వమంటున్నారు. ఆ దాన ధర్మాల ద్వారా మనం రక్షణ పొందటానికి అర్హులం అవుతాం అని కూలంకషంగా స్పష్టంగా వివరించి చెబుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా ట్యాక్స్ కలెక్టర్స్ అంటాం, పన్ను వసూలు చేసేవారు, వారు ఏం చేయాలంటున్నారు? సహజంగా మనందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వాలు ఈ యొక్క ఉద్యోగస్తులకు, మరి ముఖ్యంగా ఈ పన్ను వసూలు చేసే వారికి ఎవరెవరి వద్ద ఎంత పన్నులు చేయాలో వాళ్ళు ఒక పట్టిక ద్వారా తెలియచేస్తూ ఉంటారు. ఉదాహరణకి సామాన్య ప్రజల నుంచి ఎంత వసూలు చేయాలి, ధనవంతుల వద్ద నుంచి ఎంత వసూలు చేయాలి, వ్యాపారస్తుల వద్ద నుంచి ఎంత వసూలు చేయాలి, ప్రభుత్వ ఉద్యోగస్తుల నుంచి ఎంత వసూలు చేయాలి అనే ఒక వివరణతో కూడినటువంటి పట్టికను ఈ యొక్క పన్ను వసూలుదారులకు లేక ట్యాక్స్ కలెక్టర్స్కు ప్రభుత్వాలు జారీ చేస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క పన్ను వసూలుదారులు సహజంగానే ధనాశకు గురవుతూ ఉంటారు. ఆ ధనాశతోటే ప్రభుత్వాలు వసూలు చేయవలసినటువంటి పన్ను కన్నా ఎక్కువ వసూలు చేస్తూ ఉంటారు. కట్టని వారి దగ్గర బెదిరించి వారి పన్ను వసూలు చేస్తూ ఉంటారు. అది బాప్తిస్మ యోహాను గారి వాళ్ళు మనకి చెప్పే గొప్ప సందేశం. అటువంటి వారిని హెచ్చరిస్తున్నారు. అది తప్పు. మీకు దేవుని ద్వారా ప్రభుత్వము ఎంత వసూలు చేయమన్నదో అంతే వసూలు చేయండి. లేకపోయినట్లయితే మీకు రక్షణ పొందటానికి అవకాశం లేదు, మీరు దానికి అర్హులు కాదు అని కూలంకషంగా కరాఖండిగా బల్లగుద్దినట్టు చెప్తున్నారు ఈనాడు బాప్తిస్మ యోహాను గారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఇదిగో ఈ విషయాన్ని హెచ్చరికగా తీసుకొని ఇక నుంచి అయినా ఈ యొక్క పన్ను వసూలు చేసే విషయంలో చాలా జాగ్రత్త వహించవలసిందిగా హెచ్చరిస్తున్నారు. వారు మాత్రమే రక్షణ పొందటానికి అర్హులు అని హెచ్చరిస్తున్నారు. వారు మాత్రమే నిత్య జీవితానికి అర్హులు అని హెచ్చరిస్తున్నారు. వారు మాత్రమే దేవుని యొక్క ప్రియమైన బిడ్డలుగా ఉండటానికి అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గౌరవనీయులైన సహోదరులారా, అయితే మూడవ తరగతికి సంబంధించిన వారు రక్షక భటులు లేక మరియు దేశంలో శాంతి సమాధానాలను కంట్రోల్ చేసేవాళ్ళు, అమలు చేసేవాళ్ళు, వాళ్ళే మనం పోలీసులు అనుకోవచ్చు, మరియు దేశ రక్షణ కోసం పాటుపడే సైనికులు అనుకోవచ్చు. వీరు కూడా బాప్తిస్మ యోహాను గారి వద్దకు వెళ్ళి మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని ప్రశ్నించారు. దానికి సమాధానంగానే బాప్తిస్మ యోహాను గారు చెప్పిన సమాధానం, మీరు ప్రజల వద్ద బలవత్కారంగా డబ్బు వసూలు చేస్తున్నారు, కొల్లగొడుతున్నారు, వాళ్ళ ఆస్తుల్ని లాగేసుకుంటున్నారు,
బెదిరించి మరి వారి యొక్క ఆస్తులన్నింటినీ లాగేసుకుంటున్నారు. లేదంటే మీ మీద కేసులు పెడతామని, లేదంటే మీ మీద తప్పుడు కేసులు బనాయిస్తామని బెదిరించి మరి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. కాబట్టి ఇది మీరు చేయవలసిన పని కాదు అని అంటున్నారు. ఇది పోలీసు వారికి తెలియజేసే సందేశం. అయితే మరి రక్షక భటులు, సహజంగా రక్షక భటులు యుద్ధాలలోనూ మరియు ప్రకృతి వైపరీత్యాలలోనూ మనం చూస్తూ ఉంటాం. ఈ రక్షక భటులు కూడా బాప్తిస్తా యోహాను గారు హెచ్చరిస్తున్నారు. ఏమని? ఇదిగో, మీరు సహజంగానే యుద్ధాలు చేసినప్పుడు శత్రువుల ద్వారా వచ్చేటటువంటి పన్నులు, లేకపోతే ఆస్తిపాస్తులు, లేకపోతే మీరు ఎక్కడైతే యుద్ధం చేయమని పంపిస్తున్నారో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రజలను బెదిరించి వారి దగ్గర ఉన్నటువంటి ధనము అన్నింటినీ ప్రోగు చేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అది తప్పు. మిమ్మల్ని ప్రభుత్వాలు ఏ పని చేయమని పంపించారో ఆ పని మాత్రమే చేసి రావాలి, లేకుంటే మీకు రక్షణ ఉండదు అని యోహాను గారు తెలియజేస్తున్నారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అయితే వీళ్ళలో ఎవరైతే నిజాయితీగా ఉంటారో ఆ నిజాయితీగా ఉండేవారు కూడా వారి జీవితాలు ఎలాగా ఉంటాయో, ఏ విధంగా దీవించబడతాయో మనం ఈనాటి 2వ పట్టణంలో బారూకు గ్రంథము మనకు యేసుక్రీస్తు దేవుడు చెప్పినటువంటి జఫన్య గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా అంటున్నారు. జఫన్య గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం చదువుకొని మనం ఎవరైతే నిజాయితీగా ఈనాడు మనకు దేవుడు చెప్పినటువంటి స్వార్థ ప్రకారము జీవిస్తారో వారు పొందే ఆనందం, దైవానుభూతి, దేవుని దీవెనలు మనకు ఈ యొక్క జఫన్య గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో చెప్తున్నారు. ఏమని? ఆ వాక్యాలు చదువుకొని మనం ధ్యానించుకుందాం. సియోను కుమారి ఆనందనాదము చేయుడు, ఇశ్రాయేలు హర్షధ్వానము చేయుడు, యెరూషలేము కుమారి నిండు హృదయంతో సంతసించి గంతులు వేయము అంటున్నారు. అంటే ఎవరెవరైతే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తులై ఉండొచ్చు, లేదా సామాన్య ప్రజలై ఉండొచ్చు, ఈనాటి సువిశేష ప్రకారం జీవిస్తారో వారికి దేవుడు మానసిక ఆనందాన్ని ఇస్తున్నారు, దైవానుభూతిని అనుభవించమని చెప్తున్నారు. అంతేకాకుండా వారే రాబో రక్షకుడైన యేసుక్రీస్తు దేవుడు ఇవ్వబోయే రక్షణకు అర్హులని చెప్తున్నారు. అయితే ఈ వచనాన్ని 14వ వచనాన్ని మన ప్రభు అయిన యెహోవా దేవుడు సపోర్ట్ చేస్తూ 2వ పట్టణంలో మనకు పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనం నుంచి ఈ విధంగా చెప్తున్నారు. ఏమనంటే, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్తున్నాను ఆనందింపుడు అంటున్నారు. చూసారా గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఎవరైతే ఈనాడు మనకు బాప్తిస్తా యోహాను గారు ఇచ్చినటువంటి సందేశం ప్రకారం జీవిస్తారో వారి జీవితాల్లో పొందే మధురానుభూతి, వారి జీవితాలు పొందే దైవ దీవెనలు, వారి జీవితాల్లో పొందే మానసిక ఆనందం ఏమిటంటే పౌలు గారు చెప్తున్నారు, మీరు ఎల్లప్పుడూ ఆనందిస్తారు అంటున్నారు. అంటే ఎవరైతే నీతి నిజాయితీగా జీవిస్తారో వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళ యొక్క ఎటువంటి జీవితం అయినా సరే, కుటుంబ జీవితం అయినా సరే, వ్యక్తిగత జీవితం అయినా సరే, పరమానందభరితంగా వారు జీవిస్తూ ఉంటారు. అది పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం ద్వారా చెప్తున్నారు. అదేవిధంగా 5వ వచనం కూడా ఈ విధంగా చెప్తున్నారు, అందరి ఎలా సాత్వికంగా ఉండు, ప్రభువు మీకు దగ్గరలోనే ఉన్నాడు అంటున్నారు. అంటే ఎవరెవరైతే సాత్వికంగా జీవిస్తారో, ఇలాగా యోహాను గారి ద్వారా తండ్రి అయిన యెహోవా మనకు చెప్పినటువంటి సువిశేష ప్రకారం నీతి నిజాయితీగా జీవిస్తారో వారు సామాన్య ప్రజలై ఉండొచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులై ఉండొచ్చు, రక్షక భటులై ఉండొచ్చు. ఎవరెవరైతే ఈనాటి వాక్యం ప్రకారం జీవిస్తారో వారు ఏ విధంగా ఉంటారంట? సాత్వికుడిగా ఉంటారంట. ఆ సాత్వికుడిగా ఉండే వాళ్ళు ఏమవుతుందంట? వారికి తండ్రి అయిన యెహోవా దేవుడు దగ్గరలోనే ఉంటారు అంటున్నారు. ఈనాడు మనము
చెప్పుకున్నటువంటి విధంగా ఆగమన కాలంలో ఉన్నటువంటి మనము మన కొరకై జన్మించబోవు యేసుక్రీస్తు దేవుడి యొక్క రక్షణను సమృద్ధిగా అనుభవిస్తూ ఉంటున్నారు. ఎందువల్లంటే దేవుడు మనతోడు ఉంటున్నారు కాబట్టి. అదే వాళ్ళ పౌలు గారు చెప్తున్నారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. అంతేకాకుండా చూడండి, దేనిని గూర్చి మీరు చింతింపకుడు అంటున్నాడు. అంటే అటువంటి వారు ఏ విధంగా అయితే ఎవరైతే దేవుని చెప్పిన వాక్యాల ప్రకారం నీతి నిజాయితీగా ఉంటారో వారు దేని గురించి చింతింపకూడదు అంటున్నారు. అంటే ఏంటి? దేని గురించి చింతించవద్దు అంటున్నారు? వారి యొక్క భవిష్యత్ కాలాన్ని గురించి చింతించవద్దు అంటున్నాడు. అంటే వాళ్ళ భవిష్యత్తులో వారి యొక్క బిడ్డలో భవిష్యత్తు ఎలా ఉంటుంది, వారి యొక్క కుటుంబ జీవితం ఎలా ఉంటుంది, ఆస్తిపాస్తులు ఎలా సంపాదించుకోవాలి, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుంది అని అటువంటి విషయాల్లో ఏమీ భయపడొద్దు అంటున్నారు, బాధపడొద్దు అంటున్నారు. ఎందువలన మీరు ఎప్పుడైతే దేవుని నామాన్ని మహిమపరచుకుంటూ దేవుని యొక్క చిత్తానుసారంగా జీవిస్తారో వారిని దేవుడు ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో చేయవిడవడు అన్నదానికి మన ఉదాహరణ ఇది, భరోసా. దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప సందేశం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈలాగా జీవించిన వారిలో మన భారతదేశంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని మనం ఈ యొక్క సమయంలో గుర్తు చేసుకోవచ్చు. వారిలో మన దేశానికి మాజీ ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు మరియు మిసైల్ మ్యాన్గా ప్రసిద్ధి చెందినటువంటి అబ్దుల్ కలాం గారు. వీరిద్దరూ ఆధునిక కాలంలో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనాలుగా మనం ఈ సమయంలో వారిని జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు. మన్మోహన్ సింగ్ గారు వారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కానీ, అంతకుముందు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు కానీ, ముఖ్యంగా ఆర్బీఐ గవర్నర్గా, భారతదేశపు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు, లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గవర్నర్గా ఉన్నప్పుడు మన భారతదేశం ఆర్థిక మాంద్యంలో చిక్కుపోయిన సందర్భంలో ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా నియమించబడ్డారు. మన మాజీ ప్రధాని గారు అయినటువంటి పివి నరసింహారావు గారి కాలంలో. ఆ సందర్భంలో మన భారతదేశం ఆర్థిక మాంద్యంలో చిక్కుకుపోయింది. ప్రజలంతా గడగడ వణికిపోయారు. ప్రభుత్వాలన్నీ భయపడిపోయాయి మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అని. అటువంటి సందర్భంలో మన మాజీ ప్రధాని గారి అయినటువంటి పివి నరసింహారావు గారికి దొరికినటువంటి ఒక మంచి ఆయుధంగా ఆయన భారతదేశానికి మన ఆర్బీఐ గవర్నర్గా నియమించబడ్డారు. మాజీ ప్రధాని గారు అయినటువంటి పివి నరసింహారావు గారి చేత. అప్పుడు నిజాయితీగా ఉన్నటువంటి మన మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా మనం చెప్పుకుంటున్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఎంతో నిబద్ధతతోటి ఆ యొక్క ఆర్థిక మాంద్యాన్ని తగ్గించారు. ఆర్థిక జీవితాన్ని లేక భారతదేశం యొక్క ఆర్థిక విధానాన్ని ఒక గాడిలో పెట్టగలిగారు. గౌరవనీయులైన సహోదరి సోదరుల కారణం ఆయన నిజాయితీగా ఉండటం కారణం. అందువల్లనే అంతమంది ఆర్థికవేత్తలు ఉన్నప్పటికీ కూడా మన మాజీ ప్రధాని గారు అయినటువంటి పివి నరసింహారావు గారిని ఆయన ఏరికోరి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా నియమించారు. ఇందువలన ఆయన ఒక్కరే తప్పుదారిలో ఉన్నటువంటి భారతదేశపు ఆర్థిక విధానాన్ని కరెక్ట్ అయినటువంటి గాడిలో పెట్టగలరు అనే విశ్వాసం చేత ఆయనకు ఆ యొక్క గొప్ప పదవిని అనుగ్రహించారు. ఆయన కోరిక మేరకే మనం మాజీ ప్రధాని గారు అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మన మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మాంద్యాన్ని తొలగించారు. ఆయన దానికి ప్రతిఫలంగానే తర్వాత ఆయన మన ప్రధాని గారు కూడా ఎన్నిక కాబడ్డారు. భారతదేశాన్ని ఎంతో ఉన్నతంగా స్థానాలకి లేవనెత్తారు. అదేవిధంగా మన భారతదేశంలో నిజానికి నిలువెత్తు అయినటువంటి వ్యక్తి, అత్యంత నిబద్ధతతో కూడినటువంటి వ్యక్తి, మిసైల్ మ్యాన్గా ప్రసిద్ధి చెందినటువంటి అబ్దుల్ కలాం గారు. మన భారతదేశ చరిత్రలోనే నిజాయితీకి నిలువెత్తు అర్థంగా ఈ ఇద్దరు వ్యక్తులు మనం ఉదాహరణకు తీసుకోవచ్చు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈనాడు మనకు మన ప్రభు ఆయన యెహోవా దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క గొప్ప సందేశాన్ని మనం కూడా మనసులో పెట్టుకొని రక్షణ పొందటానికి మనం అర్హులమా? దేవుడు రేపు 25వ తారీఖు జన్మించబోవు మన యేసుక్రీస్తు దేవుని యొక్క రక్షణ కార్యానికి మనం అర్హులమా? ఆయన మనకు అనుగ్రహించబోయే రక్షణను పొందటానికి మనం అర్హులమా అని ప్రతి వ్యక్తి ప్రశ్నించుకోవాలి. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా,
ఏమని ప్రశ్నించుకోవాలి? వారు ఎవరు అంటే ఇదిగో సామాన్య ప్రజలమైనటువంటి మనము, మరియు ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వ నాయకులు, మరియు దేశాన్ని పరిరక్షించే సైనికులు, మరియు దేశంలో శాంతి సమాధానాలని నిలవ నిలవబెట్టే రక్షక భటులైనటువంటి మన ప్రస్తుత కాలంలో పోలీసులు. వారు వీరని కాదు, సమస్త మానవులు ఇదిగో మనం రక్షణ పొందాలి అంటే మనం ఈనాడు మనకు తండ్రి అయిన యెహోవా దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క విధానం అదే నీతి, నిజాయితీ, దాన గుణము, మరియు ఆశలకు పోకుండా, డబ్బు సంపాదనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా, ఆధ్యాత్మిక జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రాబోయే మన లోకరక్షకుడి యొక్క మనకు అనుగ్రహించబోయే రక్షణకు తగిన బిడ్డలుగా జీవించడానికి మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప భాగ్యం. దానికి అనుకూలంగా ఉండేటట్లుగా జీవించే శక్తిని, భక్తిని, విశ్వాసాన్ని, ఆ నిబద్ధతను, నిజాయితీని మనకందరికీ అనుగ్రహించమని, మన పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తిని మనకు దయచేయమని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ ఈ దైవవాక్యాన్ని ముగించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తివంతుడ సర్వేశ్వర, సర్వమానవాళిని నిజాయితీగాను దానగుణంతో జీవించమని చెప్పే ఒకే ఒక్క దేవ, అప్పుడు మాత్రమే మాకు రక్షణ అనుగ్రహిస్తానని చెప్పే ఒకే ఒక్క దేవ, మీకే స్తుతులు, మీకే మహిమ, మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కలుగునుగాక ప్రభు. దేవా, ప్రత్యేకంగా ఈ ఆగమన కాలంలో ఉన్నటువంటి మేమంతా మీరు ఈ దినము చెప్పినటువంటి వాక్యాల ప్రకారము బాప్తిస్ట్ యోహాను గారి ద్వారా మాకు ఇచ్చినటువంటి హెచ్చరికను మేము మా జీవితంలో అనుసరించే అవకాశాన్ని, ఆ నిబద్ధతను, నిజాయితీని మాకు అనుగ్రహించమని మా నాథుడిని మీ కుమారుడైన యేసయ్య ద్వారా మేము ప్రతిమాలు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.